హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి కిచెన్. చెక్స్తో మసాలా కర్రీ టేస్ట్ అయితే అచ్చం మటన్ లానే ఉంటుంది. అంత బాగుంటుంది. మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. ముందుగా సోయా చెక్స్ని ఒక 10 నిమిషాల ముందు గోరువెచ్చ నీళ్ళల్లో నానబెట్టండి. మంచిగా నానాక ఇంకొక బౌల్లోకి వాటర్ పిండేస్తూ తీసుకోండి. ఇందులోకి స్పైసెస్ని తీసుకుందాం. 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేయండి. 1 కప్పు పెరుగు తీసుకోండి. మరి బాగా మిక్స్ చేయండి. ఈ కర్రీలో పెరుగు వేయడం వల్ల చాలా బాగుంటుంది. దీన్ని ఒక 10 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండీలోకి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 కట్ చేసిన టమాటో వేసి 1 నిమిషం బాగా ఫ్రై చేయండి. దోరగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టి చల్లారనిద్దాం. మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి టమాటో ఉల్లిపాయ మిశ్రమాన్ని తీసుకోండి. ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్ చేశాక రెడీగా పక్కన పెట్టండి. స్టవ్ ఆన్ చేసి బాండీలోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక స్పైసెస్ వచ్చేసి ఒక 3-4 లవంగాలు, 2 అనాస పూలు, కొంచెం దాల్చిన చెక్క, 1 స్పూన్ సాజీరా వేసి మిక్స్ చేయండి. ఇందులోకి ఇందాక మనం పక్కన పెట్టిన మసాలా పేస్ట్ని తీసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేయండి. మ్యారినేట్ చేసిన మిల్ మేకర్ని వేయండి. ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇందులోకి 2 కట్ చేసిన పచ్చిమిర్చి వేయండి. ఒక 2 రెమ్మల కరివేపాకు తీసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేయండి. లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు కుక్ మూత తీసి 1 నిమిషం కలపండి. గ్రేవీకి తగ్గ వాటర్ యాడ్ చేసుకోండి. 1 నిమిషం పాటు కలుపుతూ కుక్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు కవర్ చేసి కుక్ చేయండి. మూత తీస్తే చూడండి, గ్రేవీ కొంచెం దగ్గర పడింది. ఈ టైంలో చివరిగా కొత్తిమీర వేసి చేసుకోండి. మన మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన శృతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్